అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పేది వినండి. నేను భగవంతుడి ప్రేమ గురించి మీకు చెబుతున్నాను. సాక్షాత్ భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుందో ఉదాహరణకి శ్రీకృష్ణుడు కుచేలుని గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడు కుచేలుడు. అతడు పెరిగి పెద్దయ్యాక శ్రీకృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి కటిక దారిద్ర్యం అనుభవించేవాడు. తన పొట్టని పోషించుకోవడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అతను భిక్షాటన చేసేవాడు. భిక్షాటన చేసి కొన్నిసార్లు భిక్ష కూడా సరిగ్గా దొరికేది కాదు. భార్య బిడ్డను పోషించడానికి భార్య ఎంతో సూటిపోటి మాటలు మాట్లాడేది కొన్నిసార్లు, ఎంత మంచి భార్య అయినా సరే. అలాగా భిక్షాటనకి వెళ్తే కొంతమంది అవమానించేవారు. ఇలాగా ఉంటుండగా కుచేలుడి భార్య శ్రీకృష్ణుడికి దగ్గరికి వెళ్ళమని కుచేలుడికి సలహా ఇస్తే, కుచేలుని సహాయం కోరమని వెళ్ళి సలహా ఇస్తే, కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్థించలేదు. అతని ప్రేమ చూసి పొంగిపోయి ఏం కోరుకోకుండా వచ్చేశాడు. ఒకవేళ కోరుకొని ఉంటే రాజ్యమో లేదంటే ధనమో ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు. అలా కోరలేదు కాబట్టి సమస్త ధనరాశికి అధిపతిని చేసి కుబేరుని చేశాడు. ఇలాగా మనుషుల పట్ల దయ ఉంటుంది భగవంతుడికి. మనం ఏం కోరిక కోరకపోతే మనకేం కావాలో అది ఇస్తాడు భగవంతుడు. అలాగే ఒక అమ్మాయితో ప్రేమలో పడితేనే మనకి చాలా ఆనందం వేస్తుంది. అదే సాక్షాత్ భగవంతుడితో ప్రేమలో పడితే మనకి ఎంత ఆనందం వేస్తుందో మీకు తెలియదు. ఆకలి దప్పికలు కూడా ఉండవు భగవంతుడితో ప్రేమలో పడితే. ఒకప్పుడు మనిషి భగవంతుడి దగ్గర ఉండేవాడు. భగవంతుడు ఈ భూమి మీద పుట్టాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా భగవంతుడా, ఈ భూమి మీద పుట్టమంటున్నావు, నిన్ను వదిలేసి వెళ్ళమంటావు అని అడిగితే భగవంతుడు ఈ భూమి మీద సమస్త జీవరాశుల్లోనూ నేనే ఉన్నాను, సమస్త వస్తువుల్లోనూ నేనే ఉన్నాను, నేను లేని చోటు లేదు అనేసి భగవంతుడు చెప్పాడు. అందుకే మేము రాళ్ళలోని రప్పల్లోని దేవుని చూస్తాం, అలాగే సమస్త జంతువుల్లోని దేవుని చూస్తాం, ఈ సృష్టిలో ప్రతి ఒక్క విషయాల్లోని దేవుని చూస్తాం. మీకేమైనా అభ్యంతరమా మేము విగ్రహారాధన చేస్తే? తెలుసుకోండి, భగవంతుడు సృష్టిలో ప్రతి ఒక్క సృష్టిలోనే ఉన్నాడని మేము విగ్రహారాధన చేస్తాం. అది మీకు తప్పు అనిపిస్తే మేమేం చేయలేము. ఇతర మతాల్లో అయితే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఉంటుంది. అదే మా హిందూ ధర్మంలో అయితే మా భగవంతుడు మాకేం చెప్పాడో తెలుసా? ఈ సమస్త జీవుల్లోనూ నేనే ఉన్నాను, నీలోనూ నేనే ఉన్నాను, ఈ ప్రపంచంలోని జనాభా అందరిలోనూ నేనే ఉన్నాను అని అన్నారు. అందుకే ఇతర మతాల కన్నా మా మతాల్లోని దేవుడు మాకు మంచి ఎక్కువ నేర్పించాడు. అందుకే మేము ప్రపంచంలో జనాభాలో అందరిలోని మనిషిని బాగా ప్రేమించేది ఒక హిందువులు మాత్రమే. ఇప్పుడు ఇతర మతాల వారైన మీరు హిందువుల్ని మార్చేసి మా మతంలోకి మార్చేస్తున్నామని విర్రవీగుతున్నారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉంది. అది నిజంగా జరుగుతుంది. మీరు భారతదేశంలో మాత్రమే హిందువుల్ని మతాలు మారుస్తున్నారు. ఇతర మతాల్లోనైతే హిందువుల సహనం చూసి, హిందువుల మనోధైర్యం చూసి, హిందువుల మనశ్శాంతిని చూసి, హిందువుల దయాగుణాన్ని చూసి మా మతంలోకి ఇతర మతాల వారు మారిపోయి, మా విదేశాల్లో మా మతంలోకి ఇతర మతాల వాళ్ళు మారిపోయి వాళ్ళు ఇప్పుడు భజనలు కీర్తనలు చేస్తున్నారు. కావాలంటే విదేశాల్లో చూడండి. ఇప్పుడు భగవంతుడి ప్రేమ గురించి చెప్తాను వినండి. ఈ సమస్త సృష్టిని తయారు చేసింది అతనే. ఆ భగవంతుని చూస్తే మన రెండు కళ్ళు చాలవు. అలాగే ఈ సమస్త సృష్టిని సృష్టించిన ఈ భగవంతుడు మాట్లాడితే, దేవుడు నీతో మంచి మంచి విషయాలు చెప్తే ఈ ప్రపంచంలో భగవంతుడు తప్పించి మరి ఏటి వద్దు అని అనుకుంటాం.
అదే నీకు ఆకలి దప్పికలు లేని స్థితిని తీసుకొచ్చి నీకు ముక్తినిస్తుంది. భగవంతుడు తప్ప వేరొకటి లేదని మీరు గమనిస్తే మంచిది. ఇకనైనా మా హిందువులను అనడం మాని, మా మీద ఏడవడం మాని మీ పని మీరు చూసుకుంటే మంచిది.